మనకు తెలిసినవి ఆల్ఫాబెట్స్ ఏంటి? ఏ నుండి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు ABCD EF GHIJKL M, నెక్స్ట్ NOPQRSTUVWXYZ. సో వీటికి నెంబరింగ్ ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, టీకి నెంబరింగ్ ఎంత? 20. మనకు ఉండేవి మొత్తం 26 ఆల్ఫాబెట్స్. 26 లో టీ అనగానే మీకు ఇమీడియట్ గా ఏం గుర్తు రావాలి? 20 గుర్తు రావాలి. F అనగానే ఏం గుర్తు రావాలి? 6 గుర్తు రావాలి. అలా గుర్తొచ్చినప్పుడు మాత్రమే మనకి టైం అనేది ఈజీగా మేనేజ్ అవుతుంది. సో దానికోసమే నేను ఈ రోజు మీకు కొన్ని షార్ట్ కట్స్ అనేవి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ABCD అనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆల్ఫాబెట్స్ కి నేను పెద్దగా నెంబరింగ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకు అంటే మనం రెగ్యులర్ గా మాట్లాడేటప్పుడే ఆల్ఫాబెట్స్ వచ్చా మనం ABCDలు వచ్చా, నీకు ABCDలు వచ్చా అంటా ఉంటాం. సో ABCDలు వచ్చా అంటే ఏ అంటే 1 B 2 C 3 D 4. ఇక్కడ వరకు అయితే బేసిక్ నాలెడ్జ్. మనం ABCDలు వచ్చా అంటే ఉన్నవే 4 అక్షరాలు, ఆ 4 అక్షరాలు వచ్చా అంటే దానికి 1 2 3 4 నెంబరింగ్ ఇస్తాం. నెక్స్ట్ ఇక 5th ఆల్ఫాబెట్ E అనేది చూస్తే ఈ E కి సంబంధించి నేను ఒక కోడ్ అనేది ఫామ్ చేస్తాను. ఆ కోడ్ లో గుర్తు పెట్టుకుంటారు అంటే E కి సంబంధించిన అంటే 5 మల్టిపుల్ కి సంబంధించినవన్నీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది 5, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15th ఆల్ఫాబెట్ ఇది, నెక్స్ట్ 20th ఆల్ఫాబెట్ ఇది, నెక్స్ట్ 25th ఆల్ఫాబెట్ ఇది. అదేంటి అక్కడక్కడ రాస్తున్నారు వాల్యూస్ అంటే? నేను రాస్తున్నవి ఏంటి అంటే 5 మల్టిపుల్ కి సంబంధించినవి. ఇది 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. ఇవన్నింటికి కలిపి కోడ్ చూడండి, EJOTY. అంటే 5 మల్టిపుల్స్ అన్నింటికి కలిపి మనం కోడ్ ఏమని పెట్టుకున్నాం? ఇజోటీనా? ఇజోటి గుర్తుపెట్టుకోండి. 5 మల్టిపుల్స్ అన్నింటికి కలిపి కోడ్ ఏంటి? ఇజోటి. ఇజోటి. సో దీని వాల్యూస్ ఏమున్నాయి? ఇది 5 10 15 20 25. సో ఈ 5 మల్టిపుల్స్ అన్నింటికి కలిపి నేను ఇక్కడ ఒక కోడ్ ఫామ్ చేశాను. ఆ కోడ్ ఏంటి అంటే ఇజోటి.